అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికి కూడా 3 గ్యాస్ సిలిండరు ప్రభుత్వం వారైతే ఫ్రీగా అందజేయబోతున్నారండి. దీనికి సంబంధించిన వివరాలు మనకైతే కొన్ని రావడం జరిగింది. దాని గురించి చెప్పబోతున్నాను. ఏపీలో ఉన్న మహిళలందరికి కూడా అంటే ఓటు హక్కుని వినియోగించుకున్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అంటే చూసినట్లయితే ప్రతి సంవత్సరం మనకైతే 4 నెలలకు ఒకసారి అంటే ఒక సంవత్సరంలో చూసినట్లయితే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రభుత్వం వారు ఇవ్వబోతున్నారండి. అది మన చంద్రబాబు నాయుడు గారైతే ఆ రోజు సూపర్ 6 అనే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో మహిళలందరిని కూడా ఆకట్టుకోవడానికి, వారి యొక్క ఓట్లను సంపాదించడానికి చాలా రకాల పథకాలైతే వీరి కోసం పెట్టడం జరిగిందండి. అమ్మకు వందనం, అది తల్లికి వందనం అనే పేరుతో మనకైతే ప్రతి ఏటా రూ. 15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే అందరి పిల్లలకు కూడా వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా జూలై నెల నుంచి ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలందరికి కూడా ఉచిత ప్రయాణం మనకైతే అందచేయడం జరుగుతుంది. దాంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఎన్నో రకాలైన పథకాలు కూడా వీరు అమలు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళా ఓటర్దారులందరి కోసం. ఇంకా అదేవిధంగా వాటి గురించి నేను పూర్తి వివరాలు ఇప్పుడు చెబుతానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా సింపుల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో యూట్యూబ్ ద్వారా మందికి అయితే పంపిస్తారు. అప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారండి. అందువల్ల మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ యొక్క వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎవరెవరికైతే ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ షేర్ చేయండి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని మీతో పాటు తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మహిళలందరికి కూడా సంబంధించిన చాలా రకాల పథకాలైతే అమలు చేయబోతున్నారు అని అర్థమవుతుందండి. చూసినట్లయితే ఇక్కడ 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ని అందజేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ప్రతి ఏటా కూడా 3 గ్యాస్ సిలిండర్లని తెలుగుదేశం పార్టీ వారితో అందజేయబోతున్నారండి. దీనికి సంబంధించిన పథకాన్ని కూడా మనకైతే అమలు చేస్తారు త్వరలో వచ్చేసి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పథకం అనేది ఎవరెవరు అర్హులు అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. రేషన్ కార్డుని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ పథకం అయితే అప్లై అయితే అవుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఎవరికైతే లేకుండా ఉంటుంది ఇప్పటివరకు కూడా అంటే రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేకుండా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులు అని చెప్పడం జరిగింది. కాబట్టి గమనించండి, మీరైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క పథకం ద్వారా గ్యాస్ ధరలు బాగా రాష్ట్రంలో పెరిగిపోయింది కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఏటా 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ కానీ అందజేసినట్లయితే ఖచ్చితంగా మహిళలకి సహాయంగా ఉంటుంది. దీని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా రాష్ట్రం మీద ఉంటుంది అని మన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనకైతే త్వరలో అమలు చేయబోతున్నారండి. ఖచ్చితంగా మనకైతే దీనికి సంబంధించిన సర్వే కూడా ఒకటి నిర్వహించే అవకాశం అయితే ఉందండి. దానికి సంబంధించి మనకైతే వచ్చే నెలలో అంటే మనకి జూలై నెలలోనే అన్ని అఫీషియల్ అప్డేట్లు కూడా మనకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందండి. అలా వచ్చినప్పుడే సింపుల్గా మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు కూడా అన్ని కులాల వారికి ఖచ్చితంగా వస్తుందండి. ఏ కులం అనే మతభేదం ఏం లేదు. అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అయితే అప్లై అయితే అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రభుత్వం వారి నుంచి ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చండి. కానీ ఒక స్కీమ్లో చూసినట్లయితే మనం గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డబ్బులు ఏదైతే ఉంటుందో బుక్ చేసుకున్నప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రీఫండ్ అవుతుందా లేదా మనకు డైరెక్ట్గా అనేది ఫ్రీగా వస్తుందా అనే క్లారిటీ మనం తెలుసుకోవాలండి. దాని గురించి మనకి ఇంకా అఫీషియల్గా ఎటువంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వలేదండి. ఇచ్చిన వెంటనే మన ఛానల్లో దాని గురించి నేను ఒకసారి అయితే ఖచ్చితంగా చెబుతాను. తెలంగాణలో చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ ప్రస్తుతానికి రూ. 500 మాత్రంకే అమ్ముతున్నారండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చేసి తెలంగాణలో కేవలం రూ. 500 మాత్రమే. కాబట్టి మనకు దాన్ని ఇంకాస్త పెంచి ఉచితంగానే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మన నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చే అవకాశం ఉందండి. దానికి సంబంధించిన పథకంలో మనకు ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పథకం మనకైతే దీనికి సంబంధించిన అప్లికేషన్లు కూడా మనకి జూలై నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల పథకాల్లో వీరు పనిచేస్తున్నారు. చాలా రకాలమైన డాక్యుమెంట్ల మీద ఇప్పటికి వీళ్ళు సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకు కొంచెం అటు ఇటుగా మనకు అన్నీ జరుగుతాయండి. ఫైనల్గా చూసినట్లయితే ఈ యొక్క పథకానికి
చాలా ఎక్కువ మందే అర్హులయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలామందికి కూడా ఈ పథకానికి అర్హులే. వాళ్ళందరూ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా మన యొక్క విధి విధానాలు కూడా ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారండి ప్రభుత్వం వారైతే. వారు ఖచ్చితంగా అన్ని పనులు ముగించుకొని ఒక అఫీషియల్ వెబ్‌సైట్ కూడా దీనికి సంబంధించి మనకి వాళ్ళు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలా వెబ్‌సైట్ ద్వారా మనం దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉండొచ్చు. లేదా మనకి మన గ్రామ సచివాలయం ద్వారా దీన్ని అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం ఉందండి. అన్ని డాక్యుమెంట్లు మనకి కరెక్ట్‌గా ఉన్నట్లయితేనే ఈ పథకం మనకి వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అన్ని వివరాలు కూడా దాచిపెట్టుకొని సిద్ధంగా ఉన్నట్లయితే ముఖ్యంగా రేషన్ కార్డులో మన పేరు ఉండాలి. మనందరం కూడా ఓటు హక్కుదారులం ఉంటే చాలు. ఖచ్చితంగా మనకైతే ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం నుంచి మనకు ఉచితంగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క పథకం మనకి ఎగ్జాక్ట్‌గా ఏ డేట్ నుంచి అప్లై అవుతుంది అనే డేట్ మనకైతే ఇంకా క్లారిటీ లేదు కానీ జూలై నెలలో వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ మనకైతే ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా వచ్చే అవకాశం ఉంది అని మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మన వాలంటీర్ల చేత ద్వారానే వాళ్ళైతే మనకి పెన్షన్స్ కూడా జూలై 1 తారీఖు నుంచి మనకి పెన్షన్లు రాబోతున్నాయి. మన వాలంటీర్స్ ద్వారానే అందరికి కూడా అన్ని పథకాలు అందేలాగా చూసుకుంటామని చెప్పారండి. గత ప్రభుత్వంలో రూ. 3,000 నెల పింఛను కానీ ఇప్పుడు మనకి దాన్ని కాస్త పెంచి రూ. 4,000 మనకి అందజేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా చాలా పథకాలకు కూడా పేర్లు కూడా మార్చడం జరిగిందండి. ఇంతకుముందు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా ఉండేది కానీ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ రైతు భరోసాగా పేరు మార్చడం జరిగింది. ఇంతకుముందు మనకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అని ఉండేది పథకం పేరు. కానీ ఇప్పుడు చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో మనకైతే పథకం పేరు మార్చారు. కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారందరి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందండి. వారి యొక్క తల్లుల ఖాతాలోకి డబ్బులు అనేది మనకి డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. మన దగ్గర ఉన్న కూడా పోయిన ప్రభుత్వంలో అయితే ₹50,000 అయితే మా దగ్గర ఉన్న వాళ్ళకి రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకు కూడా దీంట్లో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని పెళ్లి చేసుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క పథకం అప్లై అవుతుంది. వాళ్ళకు కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు సంబంధించిన సాయం కూడా వాళ్ళకి అందే అవకాశం అయితే ఈ ప్రభుత్వం నుంచి ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మనకైతే వికలాంగులకైతే 3,000 నుంచి కాస్త ఆ యొక్క పెన్షన్ని ₹6,000 పెన్షన్ జరిగింది కాబట్టి వాళ్ళకైతే ప్రతి నెల కూడా ఒక ₹3,000 అదనంగా రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. అందులో చూసినట్లయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా పథకాలు మనకైతే మార్పులు రావడం జరిగింది. అందరికంటే చాలామంది కూడా ఎక్కువ ఇక్కడ లబ్ధి పొందే అవకాశం ఉంది. అందరికి కూడా ఏదో రూపంలో మనకైతే లబ్ధి పొందే అవకాశం ఉందండి. అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్లకైతే ఫీజు రియల్మెంట్ల ద్వారా ఇంతకుముందు ఫీజులు అనేది తల్లుల ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి కట్టేవాళ్ళు కదా ఫీజులు అనేది. కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కే ఈ యొక్క ఫండ్స్ మొత్తం వెళ్ళిపోయేలా చూసుకుంటారు. అంటే మన చేతికి రాకుండా మన యొక్క ఫీజు అనేది ప్రతి సంవత్సరం మనకి కాలేజీ వాళ్ళు కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వం ద్వారా. అర్థమైంది కదండి. ఈ యొక్క పథకం మనకి ఇది విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్గా అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికి షేర్ చేయండి. సింపుల్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. చూస్తున్నారు వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కోరుతున్నానండి. ఈ యొక్క వీడియోని అందరికీ కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.